ఏఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. నిజంగా ఒక వ్యక్తి ర్యాపిడోలో తన కాళ్ళు రెండు సరిగా పనిచేయకపోయినా, హైట్ లేకపోయినా, అతను ఎటువంటి పని చేయలేడు అని చెప్పినా కానీ కాదు నేను చేసి చూపిస్తానని ఈ రోజు ర్యాపిడోలో ఎంతో మంది బైక్ బుక్ చేసుకుంటున్నారు. సో ఈ యాప్లంతా ఏం లేదు కానీ ఒక రైడ్ కే వెళ్దామా ప్లీజ్. అంటే వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత మీరు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? కొంచెం ర్యాపిడో వాళ్ళు ఉంటారు పిల్లలు వేరే మంది. నేను హ్యాండిక్యాప్ అండి, నువ్వు అడుగు ర్యాపిడో నడిపిస్తున్నావు అని నాకు అన్నారు చాలా మంది. సో బాధ అనిపిస్తుంటుంది, బాధ చాలా ఎత్తుంది. మీరు ఇంత హైట్ తక్కువ ఉన్నారు అని ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదు వాళ్ళు? కొంచెం మంది అన్నారు, సార్ అన్న కొంచెం కడుపు కోసం అన్న అట్లా అని తీసుకెళ్ళిపోతుండే. మరి మధ్యలో మీకు బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఎలా బ్రదర్? బ్రేక్ఫాస్ట్ అంటే బయటనే 5 రూపీస్ అన్నం తినేస్తాను. సో మళ్ళీ నైట్ చూస్తుండే ఉంటే తినేస్తాను, ఇక్కడ లైట్ తీసుకుంటాను. అమ్మ నాన్న ఉన్నారా? చిన్న ఉన్నప్పటి నుంచి మమ్మీ వెళ్ళిపోయింది, తర్వాత డాడీ కొంచెం ఒక 1.5 తర్వాత డాడీ వెళ్ళిపోయింది. ప్రాబ్లం ఎందుకు? హైట్ పెరగంది లేకపోతే కాలు? నా లెగ్స్ షీ షేప్ ఉన్నాయి సార్. మీరు ఇట్లా కూర్చోటారు కదా, అవును, నేను అట్లా కూర్చొని నాకు రాదు. బిచ్చంబి అడిగాను. ఎక్కడ బిచ్చం ఎత్తుకుందాం? మన తెలంగాణ ఫేవరెట్ గణేష్ కూర్చున్నాడు అక్కడ హైదరాబాద్ లో. ఎస్ వచ్చింది సమయం, అదే టైం వచ్చింది, అయిపోయింది. సొంత అన్న ఉన్నని, సొంత తమ్ముడు ఉన్నని, సొంత చెల్లె ఉన్నని, ఏరు రారు. డబ్బులు ఉంటే అందరు వస్తారు ఊరికి, ఇది మా గ్యారంటీ. ఎగ్జాక్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మనిషికి ఎప్పుడైనా కానీ మనసుకు లోపం లేకపోతే ఏదైనా జయించవచ్చు అనే దానికి చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు, ఉదాహరణకు చెప్పాలంటే మన జైపాల్ రెడ్డి గారు, ఆయనకి 2 కాళ్ళు సహకరించకపోయినా కానీ ఉత్తమ పార్లమెంటరీన్ గా అవార్డు తీసుకున్నారు. అలాగనే తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, అండ్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా జైపాల్ రెడ్డి గారు తెలియని వాళ్ళు లేరు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడే స్పీచ్లు అన్నిటికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కూడా. అంత గలం విప్పగల గొప్ప నాయకుడు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే కోకోళ్ళలో ఎంతో మంది ఉదాహరణకు ఉన్నారనమాట. అండ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఒక నడిపిస్తున్నారు, ఆమె కావచ్చు. ఇంకా చాలా మందిని మనం ఇంటర్వ్యూస్ చేసాం. వాళ్ళందరిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, అంటే ఒక మనిషికి ఏదైనా ఒక అంగవైకల్యం ఉంటే ఎంతో మంది అవహేళన చేసేవాళ్ళు ఉంటారు. నువ్వేం చేస్తావు అని అవహేళన చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ. అంటే కుటుంబ సభ్యులే ఎంకరేజ్ చేయరు అనమాట. అలాంటి సొసైటీలో మనం ఇప్పటికీ బతుకుతున్నాం అంటే నిజంగా సిగ్గుచేటుగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా ఒక వ్యక్తి ర్యాపిడోలో తన కాళ్ళు రెండు సరిగా పనిచేయకపోయినా, హైట్ లేకపోయినా, అతను ఎటువంటి పని చేయలేడు అని చెప్పినా కానీ కాదు నేను చేసి చూపిస్తానని, అతనికి బ్లైండ్స్ అండ్ డిస్ప్లాజియా ఇలాంటివి ఉండటం వల్ల ఏమైంది అంటే అతను 2 కాళ్ళు వంకర వెళ్ళి హైట్ రాక, ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి ఈరోజు ర్యాపిడోలో ఎంతో మంది బైక్ బుక్ చేసుకుంటున్నారు. సో బ్రేక్ వేయాల్సిందేనది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ మీటింగ్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. మీ ఫుల్ నేమ్ ఏంటి? నా పేరు సందీప్ భాటి సార్. సందీప్ భాటి. ఎస్ సార్. ఎక్కడ వాళ్ళు మీరు? మేము బెంబేయాలో ఉంటాం సార్. ఓల్డ్ సిటీలో ఉంటారు. ఎస్ సార్. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ జర్నీ? నేను ఇది కరోనా నుంచి స్టార్ట్ చేసింది సార్. కరోనా నుంచి స్టార్ట్ చేశారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? మొన్న ఒక బట్టల షాప్ లో పని చేసింది సార్. అప్పుడు బట్టల షాప్ లో పని చేస్తుండే కొంచెం పిల్లలు ఎక్కిరించినారు, మానేసాను సార్. తర్వాత నేను కొంచెం నాది ప్రాబ్లం వచ్చింది, కొంచెం అడుక్కున్నాను, కొంచెం అడిగిన మళ్ళీ తర్వాత ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసినాడు. మరి నాకు బండి ఇప్పి మీరు ర్యాపిడో కొనుక్కుంటానని. ఫస్ట్ మేము పోయినాం, నా సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాము. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు హ్యాండిక్యాప్స్కి కష్టము, ఈఎంఐ ఇది నా ఫ్రెండ్ పేరు నుంచి ఉన్నది బండి, ఆయన పేరు నితిన్ ఓజా, ఆయన పేరు నుంచి ఉన్నది బండి. ఆయన నాకు సపోర్ట్ చేసినాడు. అన్నాడు సరే రవి, నువ్వు ఈఎంఐ మంత్లీ నువ్వు ఎట్లా కడతావు, నువ్వు కట్టేయి. మీరు నా ప్రామిస్ నాది 25th వరకు నీకు ఎట్లనో ఎండింగ్ డేట్ లను 25th నీకు డబ్బులు వేసేస్తాను అని అన్నారు. సో ఇప్పుడు ఇది ఆఫ్టర్ కోవిడ్ నుంచి మీరు ఇది చేస్తున్నారు. ఫస్ట్ దాంట్లో ఈ యాప్లంతా ఏం లేదు కానీ ఒక రైడ్ కే వెళ్దామా ప్లీజ్? సో రైడ్స్ బుక్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది సందీప్? అంటే కొంతమంది బుక్ చేసుకున్న తర్వాత ఈ రేటింగ్ చూస్తారు,
డ్రైవర్ అంటే ఇత బైక్ రైడ్ చేసే పర్సన్ ఎలా ఉన్నారు ఇవన్నీ చూస్తారు కదా. అవును సార్. అవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు నేను ఆడ కస్టమర్ దగ్గర పోతున్నప్పుడు నా బండి చూసి నాది క్యాన్సిల్ చేసేస్తారు ఎక్కువ మంది. కొంచెం మంది ఏంటంటే అరే పోనీ కూర్చుంటారు, కొంచెం మంది నా బండిలో కూర్చుంటారు, మేము తీసుకెళ్తాం. అంటే మేము పెద్ద రైడ్స్ కొడతాం సార్, చిన్న రైడ్స్ కొడితే ఎక్కువ క్యాన్సిల్ అయిపోతున్నాయి సార్. ఓకే. ఎక్కువ క్యాన్సిల్ అయితే మాకు ర్యాపిడోలో డబ్బులు కట్ అవుతాయి. ఓకే. అంటే పెద్ద రైడ్ అంటే లాంగ్ ఎక్కువ వెళ్తావా? లాంగ్ రైడ్స్ ఎక్కువ కొడితే కొంచెం మాకు ప్రాఫిట్స్ ఉంటాయి సార్. ఓకే ఓకే. చిన్న చిన్న రైడ్స్ ఉంటే మాకు ఎక్కువ ప్రాఫిట్స్ ఉండవు సార్. అంటే వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత మీరు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? కొంచెం సీరియస్ ఉంటారు. కొంచెం మంది అరే బండి హ్యాండిక్యాప్ బండి మేము క్యాన్సిల్ చేద్దాం అంటారు. కొంచెం మంది ఏమంటారు సరే ఎక్కేస్తారు. అరే కొంచెం ర్యాపిడో వాళ్ళు బి ఉంటారు పిల్లలు వేరే మందిలో నువ్వు హ్యాండిక్యాప్ బండి నువ్వు అడుగు ర్యాపిడో నడిపిస్తున్నావు అని నాకు అన్నారు చాలా మంది. సో బాధ అనిపిస్తుంటుంది, బాధ చాలా అయిపోయింది సార్. బట్ సపోర్ట్ ఎవరు లేరు నాకు సార్. సో ఫస్ట్ లో అంతా బుక్ చేసుకున్నప్పుడు ఎక్కువ క్యాన్సిల్ అవుతుందా? కాదు సార్, అంటే ఇప్పుడు మీరు బుక్ చేసినారు ర్యాపిడో, మీరు బుక్ చేసిన తర్వాత మీరు అలా ర్యాపిడోలో అంటే ఇది హ్యాండిక్యాప్ వెహికల్ అని అలా లేదు. ఇట్స్ 2 వీలర్ యాక్టివా 125 ఉన్నది, అట్లా వస్తుంది. మేము అక్కడ కస్టమర్ రీచ్ అయిన దగ్గర కస్టమర్ ఏమో అడుగుతారు మీరన్నా ర్యాపిడో? అవును. అరే ఇది హ్యాండిక్యాప్ బండి ఇట్లా నువ్వు అలౌడ్ చేస్తున్నావా అని ఇట్లా అన్నారు. బట్ ర్యాపిడోకి నీకు అంటే పర్మిషన్ వచ్చిందా మరి నువ్వు డ్రైవ్ చేస్తానంటే? వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? అవును, యాక్సెప్ట్ చేశారు. అంటే అక్కడ ఏమైందంటే వాళ్ళకి ఇవి చూపించలే మేము, ఎక్సెప్ట్ దిస్ అంతే. ఇంకా రైడ్స్ వస్తున్నాయి. మరి మీరు ఇంత హైట్ తక్కువ ఉన్నారు అని ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదా వాళ్ళు? కొంచెం మంది అన్నారు. వాళ్ళకి మేము ఎట్లనో మేనేజ్ చేసి సార్ అన్న కొంచెం కడుపు కోసం అన్న అట్లా అని తీసుకెళ్ళిపోతుండే. మరి మీరు సపోర్ట్ ఆపగలరా మీరు? ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఇప్పుడు ఎక్కువ నైట్ పూట డ్రింకింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడు మేము ఫేస్ చూసి నేనే సగం క్యాన్సిల్ చేసేస్తాను. మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు? నేను మార్నింగ్ 6:30, 7 వరకు స్టార్ట్ చేసేస్తాను. నైట్ ఎప్పుడు దాకా రైడ్ చేస్తారు? నైట్ 12:30. నైట్ 12:30 దాకా. మధ్యలో మీకు బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఎలా బ్రదర్? అంటే నేను బ్రేక్ఫాస్ట్ అంటే బయటనే 5 రూపీస్ అన్నం తినేస్తాను ఇందిరమ్మ క్యాంటీన్ లో. ఇందిరమ్మ క్యాంటీన్ లో బాగుంటుందా? హరే కృష్ణ హరిరామ్ ట్రస్ట్ వాళ్ళు అట్లా అన్ని తెలిసింది నాకు. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. లేకుంటే ఫస్ట్ బిస్కెట్స్ అది ఏదో ఒకటి స్నాక్స్ తినేస్తుండే. లేకుంటే మనం టీవీఎస్ బండిలో తప్ప అవి ఉంటాయి కదా, అవి తింటుండే. సో మళ్ళీ నైట్ చూస్తుండే ఉంటే తినేస్తా, లేకుంటే లైట్ తీసుకుంటా. మ్యారేజ్ చేసుకున్నారా? నో. అమ్మ నాన్న ఉన్నారా? లేరు. అంటే డాడీ వాళ్ళ దగ్గర ఉంటాను. డాడీ వాళ్ళ తమ్ముడి దగ్గర ఉంటాను. మీ డాడీ? మా డాడీ మమ్మీ ఇద్దరు లేరు. నేను వాళ్ళ దగ్గర ఉంటాను. డాడీ వాళ్ళ తమ్ముడి దగ్గర ఉంటాను. మీరు అంటే వాళ్ళకి నెలకి ఒక చెప్పేసినాను ఎంత ఇవ్వాలి. ఫస్ట్ మేము హాస్టల్లో ఉంటుండే. అంటే చిన్నప్పటి నుంచి మమ్మీ వెళ్ళిపోయింది, తర్వాత డాడీ కొంచెం ఒక 1.5 తర్వాత డాడీ వెళ్ళిపోయింది. అంటే మీరు ఇలా పుట్టారని చెప్పి వాళ్ళకి ఆ బాధతో మిమ్మల్ని వదిలేశారా, లేకపోతే వద్దనుకున్నారు వాళ్ళే? ఏమో సార్, నాకు ఐడియా లేదు. మీ తమ్ముడు ఉన్నాడా? మీ తమ్ముళ్ళు అందరు మీతో బాగుంటారా? మీరు మాట్లాడారు? ఎవ్వరు మాట్లాడరు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే. ఎస్ సార్, ఎస్ సార్. సో జీవితంలో పోరాటం చేస్తూ ఉన్నారు. ఎస్ సార్. బతుకు తెరువు కోసం. ఎస్ సార్, ఎస్ సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? ఇప్పుడు నా రన్నింగ్ 34 రన్నింగ్ సార్. 34 రన్నింగ్. ఎస్ సార్. నార్మల్గా ఏంటంటే అసలు ప్రాబ్లం ఎందుకు హైట్ పెరగంది, లేకపోతే కాళ్ళు? నా లెగ్స్ షీ షేప్ ఉన్నాయి సార్. మీకు బోన్స్ స్ట్రైట్ ఉన్నాయి, నా బోన్స్ అని షీ షేప్ ఉన్నాయి. ఓ ఇలా ఇవ్వండి. మీరు కొంచెం జాగ్రత్త చూస్తే నాకు మీరు ఇట్లా కూర్చోటారు కదా, మీరు అట్లా కూర్చొని నాకు రాదు. ఇట్లా మీరు ఇట్లా కూర్చుంటారు అంతే పూజ అట్లా, నాకు అట్లా కూర్చొని రాదు. నిల్చోవాలి, లేకుంటే ఏదో టేబుల్ స్టూల్ ఇట్లా ఉంటే కూర్చుంటారు. సో కింద కూర్చోడానికి రాదు, కాళ్ళు వంగవు. ఓ, సో అది చిన్నప్పుడు ఐడెంటిఫై చేశారు మీకు? మా డాడీ, తాతయ్య, మమ్మీ వాళ్ళ డాడీ అందరు చూపించినారు. మళ్ళీ లాస్ట్ ఒకరు అన్నారు, ఒక పెద్ద అమెరికా డాక్టర్ ఎవరు ఉంటాడు, కొంచెం ఫీజు తీసుకుంటాడు, ఒకసారి ట్రై చేద్దాం అన్నారు. సరే తీసుకెళ్లారు. ఆయన ఒక్కడే మాట అన్నారు, చూసినాడు, సార్ మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి, ఎక్కడ తిరగకండి, ఈయన హైట్ ఇంతనే ఉంటది అని అన్నారు. ఓకే ఓకే. నేను చూసాను ఒక వీడియోలో, అంటే ఇప్పుడు దీనికి కొంచెం మెడిసిన్ కూడా వచ్చింది ఇలాంటి దానికి అని చెప్పి, బ్లౌన్స్ ఏదో. ఏం అది నాకు తెలియదు సార్. ఓకే ఓకే. నేను అంత ఐడియా లేదు సార్. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అందరం ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని కామెంట్ చేయటమే, జాబ్ చేస్తారు.
ఎక్కిరిస్తారు చాలా మంది. నేను బట్టల షాప్ లో పని చేసిన అక్కడ బి ఎక్కిరించినారు. ఇట్లా రోడ్ పైన బి వెళ్తే కొంచెం వేరే పొట్టోడు వెళ్తున్నాడు పొట్టోడు అని అంటారు. ఆ కోపం వస్తుంది. అప్పుడు అది ఏం చేయలేదు అర్థం. ఒక్కోసారి తిట్టేస్తాను. చాలా మంది తీసే చుత్తి పొడిపో చుత్తి ఇట్లా తిట్టేస్తారు వాళ్ళు. తిట్టేస్తాను నేను. 2-3 సార్లు నాకు వచ్చి కొట్టారు వాళ్ళు. వచ్చి కొట్టారు సార్. సో లైఫ్ లో అన్ని బాధలు పడ్డావు పాపం. ఎస్ సార్. ఎస్ సార్. కానీ ఇనిషియల్ గా ఇది జాబ్ స్టార్ట్ చేసేటప్పుడు దీనిలో కూడా బాధలే. ఎస్ సార్. బుక్ చేసుకొని దగ్గరకు వచ్చి నేను చూసి క్యాన్సిల్ రైడ్ 1/2 కిలోమీటర్ వెళ్ళాను సార్. 1 వీక్ కింద మాట అంటున్నా. మీరు నమ్మితే నమ్మకండి ఎవరు. 1 వీక్ కింద మన విద్యానగర్ రైల్వే స్టేషన్ నుంచి లక్డీ కప్పుల్ డ్రాప్ చేయలు ఉండే. విద్యానగర్ తీసుకున్న స్టీల్ బ్రిడ్జ్ ఎక్కేసిన లక్డీ పూల్ ఇంకో మా టైం బోర్డు ఇంకో అది ఏమంటారు లక్డీ పూల్ బ్రిడ్జ్ మా టైం బోర్డు ఇంకో బ్రిడ్జ్ ఎక్కుతాం కదా, ఆడ గౌశాల ఉన్నది. ఆడ ఆపేసినాడు. ఆపై నీ బండి షేక్ అవుతుంది ఇది అవుతుంది. సరే సార్ రైట్ క్యాన్సిల్ రైట్ ఫినిష్ చేసాను. సార్ 148 ఇట్లా వచ్చింది సార్ ఇది డబ్బులు ఇయ్యానని అనేసినారు. మరి సార్ ఎందుకు సార్ నాకు ఇట్లా చేసినారు పోరా పో అని నాకు తిట్టేసినారు. సరే మళ్ళీ గమ్మున మళ్ళీ ఏం చేయాలి, అది మేము అలా స్టార్ ఉంటుంది, స్టార్ ఇవ్వలే ఏం చేయాలి. మరి పోనీ 20 నా కర్మలు ఏం రాసినదేమో గమ్మున కూర్చొని మరి కొంచెం నెక్స్ట్ రైట్ తీసుకున్నాం. మళ్ళీ 1 వీక్ కింద మళ్ళీ అన్ననే మళ్ళీ ఆయనకు నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. 1 వీక్ కింద తర్వాత అన్న ఫోన్ చేసినాడు. అన్న సారీ అన్న, నేను ఆ రోజు నేను గుర్తుపెట్టలేదు ఫస్ట్ టైం. అన్న నేను గుర్తుపెట్టలే అన్న మీ విద్యానగర్ నుంచి మనం అక్కడ పోయినప్పుడు నేను నీకు ఇట్లా అన్నాను కదా, మీ డబ్బులు నేను రిటర్న్ ఇస్తున్నాను, ఏ నెంబర్ అయినా మళ్ళీ అవునన్నా. మళ్ళీ తర్వాత నేను వేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. సారీ అన్న నేను ఇమీడియట్ అన్నకైనా థ్యాంక్ యూ సో మచ్ అని అన్న. ఓకే ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అట్లా. బట్ మీరు చేసిన రైడ్లలో మీకు అది ఉంటుంది కదా రేటింగ్, ఎన్ని చేశారు అసలు ఇప్పటికి? ఈవెన్ సార్ ఈరోజు మార్నింగ్ ఎన్ని రైడ్ కొట్టాను చూపిస్తాను ఇలా మొత్తం ఉంటుంది సార్. సో ఇప్పుడు ఓవరాల్ గా మీ 4.6 రేటింగ్ ఉంది. ఎస్ సార్. సో అవి స్టార్స్ 5 స్టార్స్. రైడింగ్ కస్టమర్ ఇప్పుడు కస్టమర్ దింపని అడతా సార్ 5 స్టార్ ఇచ్చండి, 2 స్టార్స్ ఇచ్చండి అట్లా ఇవి స్టార్స్ ఉంటాయి. సో ఇప్పటికి చూపిస్తాను ఇగోండి. 1 స్టార్, కొంచెం మంది 5 స్టార్ ఇస్తారు, కొంచెం మంది 1 స్టార్ ఇస్తారు. అది ఇప్పుడు 9 రైడింగ్ ఇలా 110 అట్లా. ఓకే. సో టోటల్ రైడ్స్ ఎన్ని చేశారు ఇప్పటికి? ఆడ 1803 803 చేశారు. ఎస్ సార్. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు? 1.6 ఇయర్స్ నుంచి. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఆఫ్టర్ కోవిడ్. ఎస్ సార్. కానీ చాలా మంది మంచి రేటింగ్ ఇచ్చారు కదా. సో ఒకళ్ళిద్దరు తగులుతారు ఇలాంటి వాళ్ళు. కొంచెం ఒక్కోసారి తగులుతారు, కొంచెం మంది ఇచ్చేస్తారు. ఒక కస్టమర్ నాకు 500 బి ఇచ్చాడు. కానీ కొంతమంది నిన్ను చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారా? కొంచెం మంది అవుతారు. ఇప్పుడు 100 మన ఈ చేతులు కరెక్ట్ ఉండవు కదా సార్, మన చేతులు 5 ఫింగర్స్ కరెక్ట్ ఉండవు. అట్లనే పబ్లిక్లో ఉంటారు, ఎవరు మంచిగా చూసుకుంటారు ఎవరు ఇట్లా. కానీ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరేమో ఈ 4 వీల్ పెట్టుకునే ఇది ట్రావెల్ చేస్తున్నారు కదా, ఇట్లా డ్రైవింగ్ చేస్తున్నారు. మరి ఇలా రైడ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదా? మీరు ఆ సపోర్ట్ ఆపుకోగలరా? లేకపోతే కూర్చున్నప్పుడు షేక్ అవుతుందని మీరే అంటున్నారు బైక్ అంటే కస్టమర్ అంటారు. నాకు ఇట్లా కనిపిస్తలే సార్. ఇప్పుడు మీరు కొంచెం కూర్చొని గ్రౌండ్ తిరగని మీకు అర్థమవుతుంది. అంటే చాలా మంది అంటారు షేక్ అవుతుంది. నాకు ఇట్లా కనిపించాలి. ఇంకా నా ఫ్రెండ్స్ 2-3 ఫ్రెండ్స్కి ఇట్లా కూర్చుని షేక్ అవుతుంది, వాళ్ళకి అవుతలేదని అంటున్నారు. ఇప్పుడు ఆ కస్టమర్ అనుకుంటున్నారు, నాకు అది ఐడియా లేదు. కానీ మార్నింగ్ 6 స్టార్ట్ అయితే నైట్ 12:30 వరకు కొంచెం అంటే మినిమిల్లో బ్రేక్ తీస్తా. కొంచెం ఒక్కోసారి కాల్ చేసి నొప్పి అయితే కొంచెం ఆపేస్తా. ఒక 10-20 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా. ఎక్కువ ఎక్కడ తిరుగుతుంటావు? హైటెక్ సిటీ, మాదాపూర్, ఇంకా మన షాపూర్, డోలారెడ్డి, నాచారం, ఈసీఎల్, రామోజీ తిరుగుతావు. ఎక్కడ వచ్చినా అక్కడ తీసుకెళ్ళి. వర్షం వచ్చినా ఎండలు ఉన్నా రెయిన్ కోట్ పెట్టుకొని తిరుగుతావా? ఉన్నది రెయిన్ కోట్ ఉన్నది. ఓకే. వర్షంలో మాకు ఎక్కువ రావు సార్ కస్టమర్స్. మాకు ఎక్కువ కస్టమర్స్ వర్షంలో రావు. 1 మినిట్ సార్. రెయిన్ కోట్ ఉన్నది, పాయింట్ ఉన్నది. ఓకే. వర్షంలో అయింది ఎక్కువ రావు, అప్పుడు ఇంకా పరిశాని కావాలి మనం. ఓకే. నిన్న ఒకటి వచ్చింది. ఎక్కడ నుంచి మన ఇక్కడ బంజారా ఇది ఐ హాస్పిటల్ ఉన్నదా, ఇది మనది ఏమంటారు టీడీపీ ఆఫీస్ దగ్గర అలీ ప్రసాద్ దగ్గర నుంచి షాపూర్ తీసుకెళ్ళాలి. షాపూర్ కస్టమర్ తీసుకెళ్ళిపోయాను. రిటర్న్ లో మొత్తం ఖాళీ వచ్చింది. ఎంత సంపాదిస్తావు ఎవ్రీడే? 500 లేకుంటే 300 లేక 200. అన్ని డీజిల్ చిన్న రైట్లు కొడితే పెట్రోల్ అన్ని పోయిన తర్వాత ఏమో సార్, అది ఒక్కొక్కసారి పాకెట్ మనీ నుంచే వేయాలి ఉంటుంది, ఒక్కోసారి మంచిగా అవుతుంది.
గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది 4,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు పెంచలే. ఇప్పుడు 6,000 చేస్తా అన్నారు, ఇప్పటివరకు చేయలే. హ్యాండిక్యాప్స్ నా చాలా మంది వాళ్ళకి ఇంకా కాలు చేతులు వాళ్ళది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు నాకు చాలా మంది ఫ్రెండ్స్. వాళ్ళకి పెన్షన్ కోసం ట్రాలా అట్లా ఉంటారు. బట్ లైఫ్ లీడ్ చేయడానికి సరిపోతుందా బ్రదర్ మీకు? అంతా లైఫ్ ఓకేనా, హ్యాపీగా ఉందా, ఇబ్బంది ఏం లేదా? మీకంటూ చూసుకునే వాళ్ళు మంచి చెడు ఫ్యామిలీ ఎవరు లేదని చెప్తున్నారు కాబట్టి కష్టంగా ఉందా, ఎట్లా ఉంది అసలు జీవితం? ఇప్పుడు ఎట్లా నడుతుంది అట్లా నడిపి దేవుడి పైన నమ్మకం ఉన్నది అంతే. దేవుడు నడిపిస్తాడు. కానీ ఇది కష్టం కదా, నీకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అంటున్నా కదా సార్, వేరే జాబ్ చేస్తున్నా ఉండదు సార్. నాకు జాబ్ ఇప్పుడు ఉంటే నేను పోతా. నాకు జాబ్ ఎట్లా కావాలంటే రియల్ చెప్తాను సార్. నాకు ఆఫీస్ బాయ్ ఇట్లా పోయి చాయ్తే ఇట్లా పేపర్ జిరాక్స్ తెచ్చుకో. నాకు ఎక్కువ స్టడీస్ రాదు సార్. 10th చదువుకున్నాను, అది ఓపెన్ లా చదువుకున్నా. అది కరోనా నాకు పాస్ అయిపోయాను. సో ఎక్కువ చేసేసరికి ఇవంతా మొత్తం బాడీ పెయిన్ అవుతుంది సార్. కానీ జాబుల కోసం కూడా తిరిగావా? తిరిగాను సార్, అందరి దగ్గర వెళ్ళాను సార్. నేను మన సెక్రటరీకి 2 సార్లు వెళ్ళాను, లెటర్స్ ఇచ్చి వచ్చిన. దారుసలాం ఎంఐఎం ఆఫీస్కి అక్కడ బండి కోసం వెళ్ళాను. అక్కడ ఎమ్మెల్సీ ముజా బేగంకి ఎంపీ గారు ఆయనకి ఇచ్చారు లెటర్. ఆయనకి నంబర్ ఇచ్చాడు. ఒక 10-20 టైమ్స్ ఫోన్ చేసేసిన తర్వాత అక్కడ నుంచి ఏం రీజన్ రాలే. నేను అక్కడ ఇస్తాను, నాకు ఫోన్ చేయని అన్నారు. ఆ లెటర్ అక్కడ నుంచి రాలేదు నాకు ఏంటి. సో ఎవరైనా జాబ్ ఇస్తే చేయడానికి రెడీ? మేము రెడీ ఉన్నా. అంటే నాకు ఫస్ట్ చెప్పేసాను సార్, నాకు జాబ్ అంటే ఇట్లా పేపర్స్ తేవాలి, అట్లా కాఫీ ఇవ్వాలి, కాఫీ ఇంట్లో ఆఫీసో ఇంట్లోనో. ఇంట్లో వద్దు సార్, నాకు ఆఫీస్ ఉంటే చెప్పండి చేసుకో. ఆఫీస్ బాయ్ గా చేయాలనుకుంటున్నావా? ఆఫీస్ బాయ్ అంతే, చిన్న చిన్న పనులు. చిన్న పనులు అయితే ఎక్కువ నడవగలవా మరి? ఆఫీస్ బాయ్ అంటే చకచక నడుస్తాను. వాక్ ఫస్ట్ వాక్ మంచిగా ఉంటుంది సార్. నేను ఇక్కడ నుంచి మీరు నమ్మితే నమ్మకండి, ఎప్పుడు కావాలంటే నాకు ఇక్కడ నుంచి భయం వెళ్ళిపోతాను నడుచుకొని. కూర్చోలేరు అంతే, అంతే నిలబడే ఉండాలి ఇప్పుడు. అంటే కూర్చుంటాం 1 hour 2 hours కూర్చుంటాం. అది కింద కూర్చొని రాదు, అదే కాళ్ళు మడతపడవు, రాదు. నాకు ఇట్లా కూర్చొని వస్తుంది అంతే. అంతే కాళ్ళు అట్లా కూర్చొని లేకుంటే అట్లా సపోర్ట్ ఉంటే ఒక 5 minutes కూర్చుంటా, లేకుంటే అట్లా కూర్చోలేదు. నిజంగా చాలా బాధాకరం. అయినప్పటికి కూడా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా డెఫినెట్గా జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనుకునే అంటే నన్ను అన్న దగ్గరే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అతనికి చాలా కష్టమైన, అంటే నిజంగా మన అందరం కాళ్ళు చేతులు మంచిగా ఉండి యాక్టివ్గా ఉన్న వాళ్ళమే ఎక్కువసేపు బైక్ నడపాలంటే చాలా కష్టం. 1 గంట నడిపితేనే మనకి స్పైనల్ కార్డ్ పెయిన్ వస్తుంది, లేకపోతే చేతులు లాగేస్తుంటాయి. అలాంటిది పాపం తనకి కూర్చోడానికి ఇబ్బంది, నిలబడటానికి ఇబ్బంది, నడవడానికి కూడా ఎక్కువ ఇబ్బంది. అలాంటిది మార్నింగ్ 6 నుంచి నైట్ 12:30 వరకు ఈ బైక్లో రైడ్స్ చేసుకుంటూ ర్యాపిడోలో సిటీ మొత్తం తిరుగుతూ ఆకలైన చోట ఇందిరమ్మ క్యాంటీన్లోనూ లేకపోతే ఎక్కడైనా ఒక బన్మాస్గా తిని ఒక ఛాయ్ తాగి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఎవరు సపోర్ట్ లేకపోయినా గవర్నమెంట్ ఇచ్చే ఒక చిన్న పెన్షన్, తను సంపాదించుకునే సంపాదన, మళ్ళీ దీనికి ఈఎంఐ, తన మంచి చెడులు ఇవన్నీ చూసుకుంటూ లైఫ్ని చాలా చాలా కష్టమైనా కానీ ఇష్టంతో లీడ్ చేస్తున్నారు బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్. డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ తన కష్టాన్ని గుర్తిస్తే, తను 10th క్లాస్ చదువుకున్నాడు, నాకు పెద్ద పెద్ద జాబ్లు అక్కర్లేదు, నీట్గా సింపుల్గా ఉండే ఆఫీస్లో చిన్న చిన్న పేపర్స్ అందించేయి, లేకపోతే టీ కాఫీ అందించేయి అయినా కానీ నేను చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే అది చేసుకున్న 15,000 20,000 వస్తాయి. అక్కడ అది అంటే ఎక్కడ చేయడానికి సోర్సెస్ ఉన్నా కానీ ఎవరు తీసుకోక హైట్ చూసి ఎక్కువ ఇస్తలేరు. హైట్ ట్రై చేసిన నేను అందరి దగ్గర పోయినా, ఒక్క దగ్గర ఇట్లా కాదు, ఈ దగ్గర పోయినా, అందరి దగ్గర పోయినా, ఎక్కువ ఇప్పియండి నాకు ఏదో ఒక జాబ్ ఇప్పియండి అని చాలా మందికి చెప్పిన. సరే చెప్తాం, నంబర్ ఇస్తారు, ఫోన్ చేసిన సరే మర్చిపోయిన చిన్న 2 రోజులు తాడుతూ మళ్ళీ ఇచ్చేయి. తర్వాత మేనే తెలుసు, తర్వాత మేనే బిర్యానీ అడుగుతాయి ఉట్టిన అంటాడేమో అని. లైఫ్లో ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి సార్. అప్పుడప్పుడు బైక్ మీద అంటే నేను కూర్చొని బిచ్చంబి అడిగాను సార్, బిచ్చంబి అడిగాను. ఇప్పుడు చెప్పండి, రియలీ నేను అడిగిన బిచ్చం. నా ఫ్రెండ్స్ చాలా మంది చూసినారు, తిట్టారు. ఎక్కడ బిచ్చం ఎత్తుకున్నాం ఉన్నది అది మేము చెప్పలేను, అంతే. అడిగాను రియలీ, మన సిటీలోనే అడిగిన. మన ఫేవరెట్ గణేష్ కూర్చుంటాడు, మన తెలంగాణ ఫేవరెట్ గణేష్ కూర్చుంటాడు అక్కడ ఖైరతాబాద్లో. ఎస్, అక్కడ కూడా బిచ్చం ఎత్తా అడిగిన. వచ్చింది సమయం, అది టైం వచ్చింది, అయిపోయింది అంతే. ఇప్పుడు అక్కడ చాలా మంది, ఇప్పుడు ఆ ఏరియాలో వెళ్తే కదా చాలా మంది అంటారు ఆ ఏరియాలో, అరే ఆ పిల్లోడు అక్కడ అడుగుతుండే అట్లా విన్నాం మేము చాలాసార్లు. నాకు బాబు మంచి 2-3 అన్నారు, బండి
కొంచెం మంది నీకు గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ నాకు గవర్నమెంట్ ఇవ్వాలి బండి, నేను ఈఎంఐ నుంచి కట్టున్నానండి. ఈఎంఐతో కట్టుకుంటా 5,000 చిల్లర ఉన్నది. ఇప్పుడు ఈ బండి నా ఫ్రెండ్ పైన ఉన్నది, ఆయన పేరు గురించి ఉన్నది. ఆయన ఇగోండి, ఆయన పేరు ఆర్సీ ఉన్నది, ఇగోండి ఆయన పేరు ఆర్సీ. సో ఈఎంఐ కట్టుకుంటూ వచ్చిన దాంతోనే జీవితం కొనసాగిస్తున్నాం. ఆయన 25th కనుక డబ్బులు వేసేస్తాను. సో ఎవరైనా చూసిన వాళ్ళు తనకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా బ్రదర్, అంటే చాలా కష్టాలు ఉన్నాయి కానీ లైఫ్లో మనిషి అంటేనే కష్టం. ఫస్ట్ ఆ కష్టాన్ని జయించి ఏదైనా చేయొచ్చు అనే దానికి చాలామంది ఎగ్జాంపుల్. అలా నువ్వు కూడా చాలామందికి ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటావు. సో కీప్ ఇట్ అప్. డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏది వచ్చినా కానీ ఇమీడియట్గా నీకు కాల్ చేసి నీకు జాబ్ ఇప్పించే ప్రయత్నం కూడా చేసేస్తాం. సో చాలా స్ట్రాంగ్గా ఉండండి. నేను స్ట్రాంగ్గా ఉంటాను. నేను ఇప్పుడు అంటే నాకు మీరు అంతే నమ్మకండి. నాకు 2-3 సార్లు ఇట్లా వచ్చింది, అరే బతికాను ఏదో ఒకటి పైసా ఏదో ఒకటి అని. మళ్ళీ వద్దు మనం వచ్చింది, చాలా సార్లు వచ్చింది. మళ్ళీ కాదురా అది చచ్చిపోతే ఏమంటారు, అరే వేస్ట్, మనం వద్దు, మనం ట్రై చేద్దాం, ఏదో ఒకటి ట్రై చేద్దాం, ఎట్లను ఏదో ఒకటి చేసి మంచి రోజులు వస్తాయి నీకు, డెఫినెట్గా వస్తాయి. దేవుడి పైన నమ్మకం ఉంది నాకు, రియల్ చెప్తా, నాకు దేవుడి పైన నమ్మకం, ఇంకా ఏ పైన నమ్మకం లేదు. ఆయన నడిపించేది అందరినీ, ఈ విశ్వం మొత్తం ఆయన నడిపిస్తున్నాడు కదా. ట్రూ. ఎస్, ఈ విశ్వాన్ని నడిపిస్తుంది ఆయన కాబట్టి. సో మనం సొంత అన్న ఉన్నని, సొంత తమ్ముడు ఉన్నని, సొంత చెల్లె ఉన్నని, ఏరు రారు. ఎవరు డబ్బులు ఉంటే అందరు వస్తారు ఊరికి, ఇది మా గ్యారంటీ. ఎగ్జాక్ట్, కరెక్ట్గా చెప్పాడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా స్ట్రాంగ్గా ఉండండి. సో అలా రైడ్ చేసుకుంటూ మంచి కాఫీ తెద్దాం వెళ్ళి. మనోడు రైడ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒక కాఫీ కూడా ఇప్పిస్తాడు. రైడ్కి వస్తే కాఫీ ఫ్రీ. కొంతమంది రైడ్కి ఎక్కిన వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు, ఇస్తారు, ఎక్కువ డబ్బులు ఇస్తారు, లేకపోతే మంచిగా వాళ్ళతో డిన్నర్ లంచం. అది లేదు సార్. ఒక 40 రూపీస్ బిల్ అంటే 40 రూపీస్ వచ్చి అంటే 10 రూపీస్ ఎక్కువ ఇస్తారు. పెద్ద రైడ్కి వెళ్తే 400 వస్తే 100 రూపీస్ ఎక్కువ ఇచ్చేస్తారు. మాక్సిమం బైక్ మీద కూర్చొని రైడ్ కంప్లీట్ అయిపోయేటప్పుడు నీ స్టోరీ అంతా అడుగుతారేమో. కొంచెం మంది అడుగుతారు, కొంచెం మంది అడగరు. కొంచెం మంది బాబు కొంచెం స్పీడ్ నడిపి అంటారు. మళ్ళీ సార్ ఇది హ్యాండిక్యాప్ బండి సార్ అని అంటాం. కాదు మాకు అర్జెంట్ పోవాలి, అప్పుడు కొంచెం కోపం వస్తుంది. మళ్ళీ 4 చక్రాల బండి ఎంత స్పీడ్ నడిపించాలి అని మనసులో వస్తుంది. నేను చెప్పలేను, గమ్ముననే రైట్ ఎప్పుడు కంప్లీట్ కాదు అప్పుడు గమ్మునని అట్లా మెల్లమెల్ల తీసుకెళ్ళిపోతాం. ఎంత ఒక 40 వెళ్తావు స్పీడ్? అంటే ఎక్కువ స్పీడ్ పోతే మళ్ళీ ర్యాపిడో అయినా బ్యాలెన్స్ ఏం ఇట్లా ఏం ఉండదు ప్రాబ్లం. మీరు 2 వీలర్ పడతారేమో, ఇళ్ళ పడరు 4 వీలర్లో, అంత సపోర్ట్ ఉంటుంది రోడ్డుకి. కానీ ఎక్కువ స్పీడ్ వెళ్ళలేవు కదా నువ్వు. మనం నడిపించుకోవచ్చు. అంటే ఈ ర్యాపిడో వాళ్ళు 50 క్రాస్ చేస్తే సైరన్ ఇస్తుంది. 50 క్రాస్ చేస్తే సైరన్ ఇస్తుంది. అంతకన్నా స్పీడ్ వెళ్ళకూడదు. వాళ్ళు ఆటోమేటిక్ సైరన్, అంటే మీకు బి వస్తుంది ప్లస్ నాకు వస్తుంది, సైరన్ ఇస్తే ఉంటుంది. సో అందుకని 50 వెళ్ళాలి. సో నువ్వు 40-50 వెళ్తావు అంతే. బెస్ట్లే, అంత హడావుడే ఉంది. అంటే కస్టమర్ విన్నారు కదా, నేను నమ్మకం తీసుకెళ్ళిపోతాను, నా నమ్మకం మీద తీసుకెళ్తా. కస్టమర్ నంబర్ కదా, అది మెయిన్ నా ప్రాబ్లం. బాగుందా కాఫీ? థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.